హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? దేవుడి మాటలు నేర్చుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నోళ్ళు దేవుడి మాటలు చదవలసిందిగా ప్రభు మనం చేస్తున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపగా ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురని బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం కూడా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపగా ఆపదలో పడుదురు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట 2 సార్లు 2 పర్యాయాలు రాయబడిందంటే ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏదైనా ఒక విషయం మనం జాగ్రత్తని ఎవరికైనా చెప్పాలంటే అది పదే పదే చెప్తా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనంలో కూడా 2 సార్లు దేవుడు ఈ మాట రాసించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా విలువైన మాట, చాలా మనకు అవసరమైన మాట. హల్లెలూయా. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురని రాయబడింది. 2 చోట్ల కూడా ఒకే మాట రాయబడింది. బుద్ధిమంతుడు అంటే ఎవరండి? తెలియగలవారు, జ్ఞానం గలవారు. అపాయము వచ్చుట చూచి దాగునండి. హల్లెలూయా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, చాలా భయంకరమైన టర్నింగ్ ఉంటే ఇది అపాయకరమైన స్థలం అని రాసి ఉంటుంది. ఇది యాక్సిడెంట్లు జరిగే ప్రమాదకరమైన స్థలం, అపాయకరమైన స్థలం అని రాసి ఉంటుంది. ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఉన్న చోట్ల కూడా కొన్ని సింబల్ పెడతా ఉంటారు. ఇది అపాయకరమైన స్థలం, ఈ స్థలంలో ఉండకూడదని కొన్ని సింబల్ పెడతా ఉంటారు. హల్లెలూయా. దేవుడు కూడా చెప్తా ఉంటాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. నీకు జ్ఞానం ఉంటే, నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, నువ్వు ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు అపాయం రాకముందు నేను తప్పిస్తూ ఉంటాడు, అపాయం రాకముందు నేను నిలిపిస్తూ ఉంటాడు. అపాయం వచ్చినప్పుడు ఈ పని చేస్తే నాకేమన్నా కీడు జరిగిద్దేమో, ఈ పని చేస్తే ఇలా ముందుకు వెళ్తే నాకేమైనా నష్టం జరిగిద్దేమో, ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంటే నాకేమైనా కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తూ ఉండాలి. చాలామంది ఎవరు చెప్పినా వినరండి. నేనే జ్ఞానవంతుని అనుకుంటా, నేనే తెలియగల. అలా కాదు. ఒక పని చేస్తున్నావు అంటే నువ్వు ఆ పనిలో ఎటువంటి రిజల్ట్ వస్తుందో, అలా ముందుకు వెళ్తుంటే ప్రమాదమైన జరిగిద్దా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారని ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడంట. హల్లెలూయా. నువ్వు చేసే పని ఎలాగుంది, నువ్వు వెళ్ళే మార్గం ఎలాగుంది, నువ్వు నడిచే నడక ఎలాగుంది. ఇలా చాలా మందికి అయ్యా సిగరెట్లు తాగొద్దయ్యా, మందు తాగొద్దని చెప్తే వినరు. బైబిల్లో ఉంది, మందు తాగేవారు, మద్యం తాగేవారు జ్ఞానహీనులని ఉంది. హల్లెలూయా. మద్యపానం తాగేవారు జ్ఞానహీనులని ఉంది. మందు తాగితే లివర్ పాడైపోద్ది, తర్వాత కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది అని చెప్పినా వినరు. ఎందుకంటే వాడికి జ్ఞానము లేదు కనుక. హల్లెలూయా. అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపగా ఆపదలో పడతాయి. ఈరోజు సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న నీవు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది? నువ్వు జ్ఞానంగా ప్రవర్తిస్తున్నావా? ఇతరులు చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు, పెద్దవారు చెప్పినప్పుడు నొచ్చుకుంటా ఉన్నావా? హల్లెలూయా. నీకు అపాయం వస్తుందని నీకు మంచి చెప్పేది ఎవరంటే దేవుని నమ్ముకున్న దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు, నీ మీద బాధ్యత ఉన్న వ్యక్తులే చెప్తారండి, ఎవరు చెప్పరు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకోవాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెద్ద గుంట ఉందనుకోండి, ఆ గుంటలో బండి పడితే అక్కడ ప్రాణ నష్టం జరిగే, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అక్కడ డేంజర్, అపాయమైన బోర్డు పెట్టి ఉంటుందండి. హల్లెలూయా. ప్రతి దానికి జాగ్రత్త అని చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా బండి మీద వెళ్తూ ఉంటుంటే 50 లోపు 40 లోపు వెళ్తేనే మంచి ఆ ప్రయాణం క్షేమకరంగా ఉంటుందని తెలుసు కూడా. కొంతమంది 70-80 స్పీడ్, విచ్చలవిడి స్పీడ్గా వెళ్ళటం వల్ల భయంకరమైన యాక్సిడెంట్లు జరిగి యవనస్తులైన పిల్లలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. అలలో ఎవరన్నాడు? తెలివి ఉందా? వాళ్ళ జ్ఞానం ఉందా? జ్ఞానం లేక మనుషులు, పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు, తల్లిదండ్రుల మాటలను వాళ్ళు ఏం చేస్తారు? పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అపాయం రాకముందే ఆ అపాయాన్ని ముందుగానే పసిగట్టి, ఆ అపాయాన్ని ముందుగానే అంచనా వేసి, ఆ అపాయంలో పడిపోకుండా ముందుగానే ఆ వ్యక్తి
దాగుకుంటాడట, ఆ వ్యక్తిని తాను ఏం చేసుకుంటాడట, సంరక్షించుకుంటాడట. జ్ఞానం లేని వారు యోచించరట. జ్ఞానం లేని వారు ఇది చేస్తే కరెక్టా కాదా, ఇది చేస్తే నాకైనా కీడు జరిగిందా, నష్టం జరిగిందని ఆలోచించకుండా వాళ్ళు అపాయంలో పడిపోతారటండి. హల్లెలూయా. బైబిల్ అందరూ చదువుకుందామండి. బైబిల్లో నోవాహు గురించి రాయబడిందండి. నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. బైబిల్ చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో చదువుకుంటే నోవాహు అనే మాటకి నెమ్మది. ఈ నోవాహు దినములలో ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ హృదయం అంతా కూడా, వాళ్ళ ఆలోచన అంతా కూడా చెడుతనంతో నిండి ఉందని వాళ్ళ హృదయం. దేవుడు చాలా బాధపడ్డు. దేవుడు నువ్వు నేను లోకంలో దేవుడి మాట వినకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాడు. దేవుడు చాలా దుఃఖపడతా ఉంటాడు. హల్లెలూయా. ఈ ప్రజలను తయారు చేసినందుకు, ప్రజలను సృష్టించినందుకు దేవుడు దుఃఖపడతా ఉన్నాడు, దేవుడు బాధపడతా ఉన్నాడు, దేవుడు ఎంతగానో మనోవిచారం కలిగి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలు మాట వినకపోతే, ప్రజలు దేవుడి మాటకు విధేయత కలిగి లేకపోతే దేవుడు ఎంతగానో దుఃఖపడతా ఉంటాడు. నోవాహు దినములలో ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒకళ్ళు దేవుడు భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా, ఏదైనా మాకు ఆటంకాలు వస్తాయేమో, ప్రమాదం జరిగితేమో, కీడు వస్తుందని భయం లేకుండా ఉంటా ఉంటుంటే ఈ నోవాహు ఒక్కడే తన తరములోని నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఉండటండి. హల్లెలూయా. చాలామంది అమ్మా ప్రార్థన రండి అమ్మా, దేవుని దగ్గర రండి అమ్మంటే మా దగ్గర నుంచి ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే అంటారు. ఒక్కనట్టు అట్లా కాదు. నోవాహుకు సహకరించేవారు లేదు, నోవాహుకు ధైర్యం చెప్పేవారు లేరు, నోవాహును ప్రోత్సాహపరిచేవారు లేరు, నోవాహునితో సరైన ఆత్మీయ సహవాసం లేకపోయినా నేను ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాటండి. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడితే, నువ్వు జ్ఞానం గల వ్యక్తి అయితే, దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు తప్పకుండా. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబం కూడా నీ పక్షాన నిలబడితే. హల్లెలూయా. నోవాహు ఒక్కడే తన తరములో నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఉన్నాడట. నిందారహితుడిగా. చాలామంది నాకు నేను నీతిగా న్యాయంగా బ్రతికితే రోజులు ఉండేవండి, నీతిగా బ్రతికితే ఏమీ దొరకదండి, నీతిగా బ్రతికితే ఏది సంపాదించలేవు అది అనుకుంటారు. కానీ ప్రజలు ఒకవేళ ఆలస్యమైనా కూడా నీకు నీతిమంతుడికి దీవెనలు ఉంటాయని బైబిల్లో ఉంది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం నీతిమంతుల గురించి ఉంటుంది. నీతిమంతులు ఆశించినది దొరికిద్దని ఉంటుందట. నీతిమంతులు దేవుడు ఆకలి కొననివ్వడట. హల్లెలూయా. కొంచెం ఆలస్యం అయితే, నువ్వు నీతిగా న్యాయంగా దేవుడి కోసం నిలబడితే ఆలస్యం అయితే కానీ దేవుడు నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. నోవాహు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళ వైపు చూడట్లేదు, ప్రజల వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్న క్రైస్తవులు అనబడిన వారు ప్రజల ఆచారాల వైపు చూస్తూ ఉంటారు, ప్రజల కట్టుబాట్ల వైపు చూస్తుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తారు. కానీ నోవాహు మాత్రం దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నోవాహు బుద్ధిమంతుడైన నోవాహు, విధేయత కలిగిన నోవాహు, దేవుని దగ్గర నుంచి కృప పొందుకున్న నోవాహు మాత్రం దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జల ప్రళయాన్ని ముందుగానే రప్పిస్తానని దేవుడు నోవాహుతో చెప్పిండు. జల ప్రళయం వస్తుందని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు నీ దేవుడు ఓడ తయారు చేసుకో అంటుండే. హల్లెలూయా. వాస్తవంగా చూస్తే నోవాహు దినాల్లో ఆకాశం నుంచి వర్షం కురవట్లేదండి, ఆకాశం నుంచి వర్షం పట్టలేదు. అప్పట్లో కింద భూమిలోంచి ఆ తేమ వచ్చి ఆవిరి లాంటిది వచ్చి పంటలు పండుతా ఉన్నాయి, కానీ ఆకాశంలో వర్షం పడింది అసలు లేదు, ఆ సూచన లేదు. అటువంటి పరిస్థితుల్లో నోవాహు దేవుడు చెప్పబోయే అపాయం, రాబోతున్న అపాయాన్ని దేవుడు నోవాహుకు ముందుగానే బయలుపరిచినప్పుడు, నోవాహుకు ఆ విషయం తెలిసినప్పుడు వెంటనే విధేయత కలిగి ఉండండి. హల్లెలూయా. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగునన్నది. నిజంగా వాస్తవంగా నోవాహు ఏం చేసిందంటే, అది నమ్మే విషయం కాదు. ఆకాశంలో వర్షం పడిద్దని ఆ మాట దేవుడు చెప్పినప్పుడు వర్షాలు కురవట్లేదు. ఆ సమయంలో మనం కూడా ఎవరైనా ఒక వ్యక్తి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మనం నమ్మలేని విషయం చెప్పినప్పుడు నమ్మగలుగుతామా, దాన్ని అంగీకరించగలుగుతామా, జాగ్రత్త పడగలుగుతామా? జాగ్రత్త పడలేము. కానీ నోవాహు వెంటనే ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట విధేయత కానీ కలిగి ఓడను తయారు చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి విధేయత కలిగిన వారు దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టడో. ప్రమాదం రాకముందే దేవుడు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నోవాహు దేవుని కృప పొందుకున్నాడు. నోవాహు దేవుడు అంటే విధేయత కలిగి ఉండు. ఆ ఓడను తయారు చేస్తుంటే ప్రజలంతా కూడా నోవాహును ఎగతాళి చేస్తున్నారు, ప్రజలంతా కూడా నోవాహుని బాగా చిన్న చూపు చూస్తున్నారు, ప్రజలంతా కూడా నోవాహు వస్తూ ఉంటుంటే ఒక విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రజల మాటలు పట్టించుకోవట్లేదు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే, దేవుని కొరకు నువ్వు నిలబడతా ఉంటుంటే,
దేవునికి రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటుంటే ఏం చేస్తారు, నిన్ను కూడా హేళన చేస్తూ ఉంటారు, నిన్ను కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. పరలోక రాజ్యం అట ఇక్కడ లేనిది ఇంక పైన ఉంటుంది, పైలోకం అట అని మనల్ని కూడా ఏం చేస్తారని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారండి. హల్లెలూయా. నోవాహు మాత్రం దేవుని యొక్క మాట విధేయత కలిగి, దేవుడు ఆ ప్రమాదం రాబోతున్న నోవాహు నీ కుటుంబం కొరకు, ఆ జంతువుల కొరకు, పక్షుల కొరకు ఒక ఓడను తయారు చేయాలని కొలతలు ఇచ్చినప్పుడు నోవాహు ఆ కొలతలు తీసుకొని ఆ పనిలో ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను నా కుమారులు, నా భార్య, నా కోడలు ఈ అవిధేయులతో పాటు మేము నశించిపోకూడదని అపాయము రాకముందే దేవుడు చెప్పిన మాట విధేయత కలిగి ఆ అపాయాన్ని తప్పించుకోవడం సిద్ధం కలిగి ఉండండి. హల్లెలూయా. నోవాహులాగా నువ్వు సిద్ధపడి ఉండగలుగుతున్నావు. బైబిల్లో యేసాయి చెప్తా ఉంటాడు, నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు దినాలు కూడా అలాగుంటా. ఆ దినం వచ్చేంత వరకు ప్రజలు తినొచ్చు, త్రాగుచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారని లేఖనాల్లో రాయబడిందండి. హల్లెలూయా. నోవాహుతో పాటు ఉన్న ప్రజలు నోవాహు చెప్పిన మాట ఎంత మాత్రం వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ నోవాహు బుద్ధివంతుడైన నోవాహు, దేవునికి విధేయత కలిగిన నోవాహు, నీతిమంతుడైన నోవాహు దేవుడి మాట విని అపాయమును తప్పించుకోవడానికి రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకుంటుండండి. హల్లెలూయా. నువ్వు సిద్ధం కలిగి ఉంటున్నావు దేవుడు రాకడ కొరకు. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. బుద్ధివంతులైతే సిద్ధపడి ఉంటారు. బైబిల్లో 10 మంది కన్యకులు ఉన్నారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వాళ్ళు పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు కూడా ఏం చేశారంటే 5 బుద్ధివంతులైన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చి కూడా వాళ్ళు నూనె తీసుకొని రాలేదండి. హల్లెలూయా. ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తుందని ఆ సమాచారం తెలిసిందో బుద్ధివంతులైన పెళ్లి కుమార్తెలు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి కుమార్తెలు ఏం చేశారంటే వీళ్ళు విడవబడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే నూనె లేదు, సిద్ధపాటు లేదు. దేవుని అపాయం తప్పించుకోవాలంటే, అపాయం నుంచి నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే, నీ ఆత్మ రక్షించుకోవాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాను నీకు తప్పకుండా. ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు దేవుడి పని చేయాలా. ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు నీ అంతలో నువ్వు సిద్ధపడి కొంతమంది నువ్వు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలా, నీ సంఘాన్ని సిద్ధపరచుకోవాలా. హల్లెలూయా. నోవాహు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. నోవాహు దేవుడు చెప్పిన మాట విధేయత కలిగి వెంటనే ఓడను తయారు చేస్తా ఉన్నాడు. వెంటనే పనికి స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ప్రభు 2 రోజుల తర్వాత అంటలేదు, వెంటనే తన పని స్టార్ట్ చేస్తూ ఉంటుంటే దేవుడు నోవాహుకి తగిన కృపనిచ్చిండండి. హల్లెలూయా. ఎంతమంది అయితే నోవాహు ఒక్కడే ఆ ఓడను తయారు చేయలేదు, కానీ ఎంతోమంది ఓడ పని చేయడానికి వచ్చిన నోవాహు చెప్పిన మాట వాళ్ళకి వెర్రితనంగా ఉంది. హల్లెలూయా. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ దేవుని నమ్మిన వారికి శక్తి అని రాయబడి ఉంటుందండి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఒక ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, ఒక అపాయమును తప్పించుకోవాలంటే, ఒక భయంకరమైన పరిస్థితిని నువ్వు తప్పించుకోవాలంటే జ్ఞానం ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. నోవాహు ఏం చేశాడంటే ఓడను తయారు చేసుకుని వెళ్ళిన తర్వాత ఆకాశ తూములు విప్పబడ్డాయటండి. హల్లెలూయా. 40 రాత్రి పగళ్ళు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు నోవాహు తన భార్య, తన పిల్లలు, నోవాహు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు నోవాహు మాట విని నోవాహుతో పాటు ఓడలో ప్రవేశించారండి. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, దేవుడికి విధేయత కలిగి ఉంటే నీ భార్య నీ మాట ఉంటుంది, నీ పిల్లలు నీ మాట వింటారు, నీ కోడళ్ళు నీ మాట వింటారు. చాలామంది అంటారు తల్లిదండ్రులు, అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదయ్యా, నా భర్త నా మాట వింటలేదు, నా భార్య నా మాట ఎందుకు వింటలేదంటే నువ్వు దేవుని మాట వింటలేదు. మొదటిగా నువ్వు దేవుని మాట వింటూ విధేయత కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి నడుచుకుంటా ఉంటుంటే నీ వెనకే వచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. నీ వెనకే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినకుండా నా పిల్లలు నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా కోడలు నా మాట నువ్వు అంటే ఎంత మాత్రం విన. ముందు నువ్వు దేవుడి మాట విను. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. ఆ భయంకరమైన జలప్రళయం తప్పించుకోవడానికి నోవాహు ఏం చేశాడంటే ఎవరు నోవాహుకు సహకరించేవారు లేరు, నోవాహును ఎంకరేజ్ చేసేవారు లేరు, నోవాహుతో పాటు సహచరులు లేకపోయినా నోవాహు ఒక్కడే తయారు చేస్తాడు తన కుటుంబాన్ని భద్రపరుచుకోవడానికి. ఓడను తయారు చేసిండు. దేవుడు చెప్పిన మాట విని వెంటనే తయారు చేసుకున్నప్పుడు జల ప్రళయం వచ్చినప్పుడు 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిచినప్పుడు నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాండి. హల్లెలూయా. బుద్ధి లేని వారు, జ్ఞానం లేని వారు ఆ జల ప్రళయంలో నశించిపోయారండి. హల్లెలూయా. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే,
దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే, లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే, దైవికమైన ఆలోచన కలిగి ఉంటుంటే దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తారు. ఆలోచన సిద్ధపాటు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం చూస్తే ఇంకో వ్యక్తి అండి బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుతున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసును, యోర్దాను తీరంలో ఉన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురు ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. హల్లెలూయా. ఈ వ్యక్తి మాట సాక్ష్యం చెప్పేది ఎవరంటే, దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కాదు ఈమె, దేవుడిని ఆరాధించే వ్యక్తి కాదు, దేవుని వాక్యాన్ని అన్న వ్యక్తి కాదు, ప్రార్థనకు వచ్చే వ్యక్తి కాదు, దేవునికి ఆరాధనకు వచ్చే వ్యక్తి కాదు ఈమె. రాహాబు అనే వేశ్య ఈమె. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈమె గురించి చక్కని మాటలు రాయబడింది. ఈ రాహాబు అనే వేశ్య యెహోషువ ఈ యెరికో పట్టణమును పట్టుకోవడానికి 2 ఏగుల వారిని పంపించిండు. ఆ యెరికో పట్టణ పరిస్థితి ఎలాగున్నాయి, ప్రజలు ఎలాగున్నారు, అక్కడ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క భౌతిక సంబంధమైన ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయని వేగు చూడటానికి ముందుగానే యెహోషువ 2 వ్యక్తులను పంపించిండండి. హల్లెలూయా. పంపించినప్పుడు ఈ రాహాబు వేశ్య ఆ 2 ఏగుల వారిని చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది, వాళ్ళకి సమాచారం ఇస్తా ఉన్నది, వాళ్ళకి సహకరించింది. తర్వాత రాజుగారికి ఆ వర్తమానం తెలిసినప్పుడు కూడా ఏమి ఎంత జ్ఞానంగా సమాధానం చెప్పిందంటే, వచ్చిన మాట నిజమే, వాళ్ళు వేగు చూడటానికి కానీ ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పగానే ఆ మాట నమ్మారండి. హల్లెలూయా. అంత జ్ఞానం గల స్త్రీ అండి ఏమే. వేశ్య అయిన స్త్రీ కూడా తన కుటుంబాన్ని తనను తాను రక్షించుకోవాలని ఈమె ఒక మంచి దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెబుతా ఉన్నది. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసినప్పుడు యోర్దాను నదిని ఏకరాశిగా మార్చింది, మీ దేవుడు అద్భుతాలు జరిగిస్తే మేము విన్నప్పుడు మా గుండెల్లో భయం కలిగింది. మీ దేవుడు ఎదుట ఎవడు కూడా నిలబడలేడని ఆ జ్ఞానవంతురాలు, ఆ బుద్ధి కలిగిన ఈ రాహాబు అనే స్త్రీ తన కుటుంబాన్ని తనను తాను భద్రపరుచుకోవడానికి, తన కుటుంబాన్ని భద్రపరుచుకోవడానికి ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటుందండి. హల్లెలూయా. నువ్వు ముందుగానే దేవుడు యొక్క రాకడి సిద్ధపడగలుగుతున్నావా? ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలా, జ్ఞానము కలిగి ఉండాలా, ఆలోచన కలిగి ఉండాలా. ఈ రాహాబు అనే స్త్రీ ఈమె వేశ్య కానీ యేసయ్య గురించి, దేవుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందంటే, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఎదుట ఎవరు నిలబడలేరు. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, యోర్దాను నదిని ఏకరాశిగా చేసినప్పుడు, ఆ రాజులను జయించినప్పుడు మేము విన్నప్పుడు మాకు భయం కలిగింది. ఆకాశం అందు భూమి అందు మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి ఆ 2 వేగులు వారిని చేర్చుకొని వాళ్ళ దాచిపెట్టి వాళ్ళని భద్రపరిచి ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏం చేసిందంటే, ఆమె ముందుగానే జ్ఞానం కలిగి ఉందండి. హల్లెలూయా. బైబిల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిద్దని ఉంటుందండి బైబిల్లో. ఈ స్త్రీ ఏం చేసిందంటే, రాహాబు అనే స్త్రీ వేశ్య ఈమె, కానీ ఈమె జీవితాన్ని భద్రపరుచుకోవడానికి ముందుగానే జ్ఞానము కలిగి ఆ ఏగుల వారిని చేర్చుకొని ఆ ఎరుకో గోడలు ఎలాగైనా కూలిపోతాయని, తన ప్రజలు ఎలాగైనా నశించిపోతారని, ఆ అవిధేయులతో పాటు ఆ జ్ఞానం లేని వారితో పాటు నేను నశించిపోకూడదు, చనిపోకూడదని ముందుగానే సిద్ధపాటు కలిగి ఆ ఏగుల వారితో చెప్తా ఉన్నదయ్యా, నేను ఇంత సహాయం చేశాను కదా, మీకు ఇంతగా నేను కోఆపరేట్ చేశాను కదా, మీరు నాకేం చేయాలి, నన్ను నా కుటుంబాన్ని మీరు తప్పకుండా కాపాడాలని చెప్పుకుంటే ఈ మాటలు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందండి. హల్లెలూయా. బైబిల్ తెలియదు, దేవుడు అంటే తెలియదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు, ఆరాధనకు వస్తూ ఉంటారు, వాక్యాన్ని చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, దేవుడి మీద అంతగా నమ్మకం ఉంచేవారిగా ఉండరు. కానీ ఈమె దేవుడి యొక్క శక్తిని బట్టి ఈమె భయపడి ఆ దేవుడు ఆ ఎరుకో గోడలు, పెద్ద గోడలైన కూడా దేవుడు తప్పకుండా కూల్చివేస్తానని ఆమె ఆ భయాన్ని కలిగి, దేవుడికి విధేయత కలిగి ఆమె ప్రాణాన్ని దక్కించుకోవడానికి ముందుగానే ఆమె సిద్ధపాటు కలిగి ఉందండి. హల్లెలూయా. ముందు
ముందుగానే సిద్ధపాటు కలిగి ఏం చేస్తుందంటే ఆమె ముందుగానే ఒక ఆలోచన కలిగి ఉంటుందండి. నువ్వు ఒక అపాయం తప్పించుకోవాలంటే, ఒక అపాయం నుంచి నువ్వు బయటపడాలంటే, ఒక ప్రమాదం నుంచి నువ్వు బయటపడాలంటే జ్ఞానం ఉండాలి. ఆలోచిస్తూ చేయాలి ఏ పనైనా. ఈ పని చేస్తే నాకు ఇలా క్షేమం కలిగింది, ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తే ఇలా నష్టపోతానని ఆలోచిస్తూ ఉండాలి. రాహాబు అనే స్త్రీ ఆలోచించి అడుగును ముందుకు వేసింది. ఆశ్చర్యకరంగా ఈమె దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు, కానీ అవిధేయులతో పాటు చనిపోవడం ఆమెకు ఇష్టం లేక జ్ఞానం కలిగి ఆ ఏగుల వారిని చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి మంచి సమాచారం ఇచ్చి పంపించినప్పుడు, ఎప్పుడైతే యెహోషువ తన ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వచ్చి ఎరుకో గోడల చుట్టూ తిరిగి పాటలు పడినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయో, అందరిని చంపేసిన కూడా వీళ్ళు మాత్రం తమ ప్రాణాలు దక్కించుకున్నారండి. హల్లెలూయా. ఈ రాహాబు అనే స్త్రీ యేసయ్య వంశావళిలో ఏం పేరు రాయబడింది. రాహాబు అనే స్త్రీ జ్ఞానముతోని ఏం చేసిందంటే తన కుటుంబాన్ని కాపాడుకుందండి. హల్లెలూయా. అటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు ఆలోచన లేకుండా చేస్తా ఉన్నావు పనులు. ఆలోచన కలిగి జ్ఞానం కలిగి చేయాలి. రాహాబు అనే స్త్రీ ఏం చేసిందంటే ఆలోచన కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఈమెతో పాటు ఈమె కుటుంబం కూడా రక్షించబడిందండి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఏమి దేవుడి మాటలు విన్న వ్యక్తి కాకపోయినా కూడా దేవుడి యొక్క శక్తిని తెలుసుకొని జ్ఞానము కలిగి అపాయం రాబోతుంది, ఆ ఎరుకోగోళ్ళ కూలిపోతే తప్పకుండా నా ప్రజలు నశించిపోతారు, నా ప్రజలందరూ కూడా చనిపోతారు, కానీ నేను మాత్రం చనిపోకూడదని ఆమె ఏం చేసిందంటే తనను తాను భద్రపరుచుకుంది, తన యొక్క ప్రజలు కూడా భద్రపరుచుకుందండి. హల్లెలూయా. హల్లెలూయా. రాహాబు అనే స్త్రీ ఎలాగుందో మనం కూడా రాబోతున్న దినాలు ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అల్లకొల్ల భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే ఆలోచిస్తూ ఏం చేయాలంటే ఆ మహోన్నతిని చాటుకు రావాలండి మనం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా నువ్వు మహోన్నతిని చాటుకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ నందులో లోతు అనే వ్యక్తి ఉన్నాడండి. బైబిల్ అందరూ చూస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో ఉంటుంది. లోతు అనే వ్యక్తి ఈయన ఎక్కడ ఉంటుండంటే సొదొమ గుమ్మర్రా పట్టణంలో ఉంటుండు. హల్లెలూయా. ఈ సొదొమ గుమ్మర్రా పట్టణ ప్రజలు భయంకరంగా జీవిస్తున్నారు, భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, శరీరానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ పాపాన్ని బట్టి దేవునికి వాళ్ళ మీద భయంకరమైన కోపం వచ్చింది. హల్లెలూయా. ఆ పట్టణాన్ని నశింపచేయడానికి ఏం చేశాడు? 2 దేవదూతలు పంపించినప్పుడు ఆ పట్టణాన్ని నశింపచేయడానికి ఆ యొక్క అగ్ని గంధకాలు కురిపిస్తానని దేవుడు అక్కడ కురిపించడానికి 2 దేవదూతలు పంపించినప్పుడు ఈ లోతు అనే వ్యక్తి ఎక్కడ ఉండంటే ఊరి గవిని దగ్గర ఉండండి. హల్లెలూయా. 2 దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఏం చేశారంటే ప్రేమించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నప్పుడు దేవుడు ఈ సొదొమ గుమ్మర్రా పట్టణంలో అగ్ని గంధకాలు కురిపిస్తున్నాడు, నీవు నీ కుటుంబం నీ అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రాని చెప్పగానే ఇక లోతు వెంటనే మాటలు నమ్మిండండి. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా అలా చేస్తానని నమ్మిండు. ఈ లోతు వెళ్ళి తన అల్లుళ్ళు చెప్పినప్పుడు ఎగతాళి చేశారు వాళ్ళు. హల్లెలూయా. నశించిపోయే వాళ్ళకి ఎగతాళిగా ఉంటుందండి. కొన్ని మాటలు చెప్తుంటే ఏంటి ఎలా చెప్తున్నారు వీళ్ళు, ఇలా జ్ఞానం లేదా అనుకుంటారు, కానీ ఇది వాస్తవం. హల్లెలూయా. దేవుడు ఆ నీతిమంతుడైన ఆ లోతును వెతుక్కుంటూ వెళ్ళి ఆ సొదొమ గుమ్మర్రా పట్టణంలో అవిధేయులతో పాటు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఒక అవకాశం వస్తూ ఉంటుంటే ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంటే ఈ లోతు ఏం చేశారంటే తన బంధువులకు చెప్తా ఉంటుంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ లోతు తన భార్య 2 ఆడపిల్లలను తీసుకొని వెంటనే బయటకు వచ్చేస్తుంటే వెంటనే అది అగ్ని గంధకాలతో కాల్చివేయబడిందండి. హల్లెలూయా. అగ్ని గంధకాలు కూసి కాల్చివేయబడింది. కానీ ఈ లోతు కుటుంబం తన భార్య అవిధేయత కలిగి వెనక్కు చూడొద్దని చెప్పినప్పుడు వెనక్కు చూస్తే తన భార్య ఉప్పు స్తంభం అయింది. లోతు తన 2 బిడ్డలు అగ్ని గంధకాల నుంచి బయటపడ్డారండి. హల్లెలూయా. హల్లెలూయా. లోతు దేవుడు చెప్పిన మాట విన్నడు, బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా ఉన్నాడు. ఆడికి వెళ్ళి ఆస్తులు సంపాదించుకొని బయటికి రాలేని పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని నశింపజేస్తానని ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. దేవుడిని. హల్లెలూయా. నీకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందుకోలేదేమో, నిజమైన దేవుడిని తెలుసుకోలేదేమో, ఇంకా నువ్వు లోకంలో పాపంలో బ్రతుకుతున్నావు, కానీ నీకు దేవుడు అవకాశాన్ని ఇస్తుండు. భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. కాబట్టి నువ్వు ముందుగానే ఏం చేయాలంటే నీకు దీపం ఉండగానే విల్లు చక్కబెట్టుకోవాలని ఉంటుంది లోక సామెత. హల్లెలూయా. అవకాశం ఉండగానే నీ పనులు నువ్వు చక్కబెట్టుకుని నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ బ్రతుకును
మార్చుకుంటే తప్పకుండా నువ్వు భయంకరమైన ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతావు. హల్లెలూయా. లోతు అవిధేయులైన వాళ్ళతో, సొదొమ గొమొర్రా పట్టణస్తులతో నశించిపోకుండా ఏం చేస్తాడంటే దేవుడి మాట విని జ్ఞానవంతుడైన బుద్ధిమంతుడైన లోతు తన యొక్క ఇద్దరు పిల్లల్ని లోతు ప్రాణాలు దక్కించుకొని ఆ అగ్నిగంధకాల నుంచి బయటకు వచ్చారండి. హల్లెలూయా. దేవుడి మాట విన్నడు లోతు. మొదటిగా ఎవరున్నా నోవాహు దేవుడి మాట విని ఆ జల ప్రళయంలోంచి తప్పించుకొని బయటకు వచ్చి తన కుటుంబాన్ని, తన యొక్క భార్యను, తన యొక్క ముగ్గురు కుమారుని, ముగ్గురు కోడలను రక్షించుకొని ఆ నోవాహు తన కుటుంబాన్ని భద్రపరుచుకున్నాడు. హల్లెలూయా. రెండో వ్యక్తి చూస్తే రాహాబు అనే స్త్రీ. ఈమె వేశ్యే, కానీ దేవుడు ఆ ఎరుకో గోడ కూల్చివేస్తాడు, ఆ పట్టణాన్ని నశింపజేస్తాడు. ముందుగానే ఆమెకి అర్థమైపోయి జ్ఞానం కలిగి ఆ ఏగుల వారిని చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ భద్రపరిచినందుకు దేవుడు, ఆమె ముందుగా జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఏం చేసినట్టు దేవుడు ఆమెను మరలా రక్షించినాడు. హల్లెలూయా. మూడో వ్యక్తి చూస్తే లోతు. ఈ లోతు ఏం చేశాడంటే దేవుడి మాటలో విన్నాడు. సొదొమ అగ్ని గంధకాల్లో తొందరపడి నిర్ణయం తీసుకొని ఆ సొదొమ గొమొర్రా వెళ్ళిపోయినా కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు. అవకాశాన్ని ఇస్తాడు దేవుడు ప్రతి ఒక్కరికి. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. లోతు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని విడిచి బయటకు వచ్చేసానండి. హల్లెలూయా. నాలుగో వ్యక్తులు చూస్తే 10 మంది కన్యకలు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన కన్యకలు అన్నారు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వస్తానని తెలిసింది వాళ్ళకి. నూనె ఏర్పాటు చేసుకోవాలి, సిద్ధం కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే 5 మాత్రం ఏం చేశారంటే నూనెతో పాటు డ్యూటీలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ 5 ఏం చేశారంటే నిర్లక్ష్యంగా చేశారు. తగినంత వాళ్ళు సిద్ధపాటు లేరు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నూనె తీసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళవచ్చులని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తానని ఆ విషయం తెలియగానే 5 వెళ్ళారు, 5 విడవబడ్డారండి. హల్లెలూయా. నీకు జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేదు. 5వ విషయం ఏంటంటే నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు ప్రార్థన చేస్తూ నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వినకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఆ నరకంలో భయంకరమైన ప్రమాదమైన పరిస్థితిలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సామెతల గ్రంథం 22:3 సామెతల గ్రంథం 27:12 2 చోట్ల దేవుడు ప్రాముఖ్యమైన మాట రాసి పెట్టాడు. బుద్ధిమంతులు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపగా ఆపదలో పడతారు. జ్ఞానం కలిగి ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.